నమస్కారం, నా పేరు కళ్యాణ్. నేను తెలుగుదేశం పార్టీ టీఎన్టీసీ నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను. ఈరోజు ఈ యొక్క గ్రౌండ్ చూస్తుంటే ఇంతకుముందు చాలా చిట్టడవి మాదిరిగా ఉండేది. ఈ చిట్టడవి నుంచి ఒక బాగా చదును చేసి చెట్లు జంగిల్ క్లియరింగ్ చేసి అదేవిధంగా మట్టి తోలి ఈ గ్రౌండ్ని చాలా మంచి స్థాయికి తీసుకొచ్చారంటే నారాయణ సారు 1.5 కోటి రూపాయలు ఖర్చుతో అత్యధికంగా పెద్ద గ్రౌండ్ని చాలా అందరికీ పనికొచ్చేసేందుగా పిల్లలకు పనికొచ్చే క్రికెట్ గ్రౌండ్ కానీ, ఫుట్బాల్ కానివ్వండి, అదేవిధంగా వాలీబాల్ కానివ్వండి, బాస్కెట్బాల్ కానివ్వండి, కబడ్డీ గ్రౌండ్ కానివ్వండి, అదేవిధంగా వాకింగ్ ట్రాక్ కానీ అన్నీ కూడా పెట్టిస్తున్నారంటే నారాయణ గారి యొక్క గొప్పతనం. ఈ టైం చూసి ఇప్పుడు 8:30, ఇప్పుడు కూడా వచ్చి విజిటింగ్ చేసి అందరికీ కూడా పనులు ఎలా ఉండాలని పురమాయించి భవిష్యత్తులో ఈ గ్రౌండ్ని ఎలా చూడాలనుకుంటున్నా ఆయన భవిష్యత్తు ఊహించి పిల్లల కోసం ఇది చేస్తున్నారు. చాలా ధన్యవాదాలు. నేను కూడా ఈ స్కూల్కి ఇదే స్కూల్లో నేను చదువుకున్నాను. 89 బ్యాచ్ 10th చదివాను. అదేవిధంగా ఈ స్కూల్లో మా పిల్లల్ని చదివించి స్కూల్ చైర్మన్గా కూడా పనిచేశాను. అప్పుడు కూడా పనిచేశాను. కానీ ఇప్పుడు ఇంత భారీగా నిధులు ఈ ప్రభుత్వంలో నారాయణ గారి చలవతోనే వచ్చింది కాబట్టి నారాయణ గారికి ధన్యవాదాలు. రేవతి ఈ రోజు సొంతపేట 49వ డివిజన్లో పురాతనమైన మోడల్ హై స్కూల్ అంటే అందరు గుంటబడి ఉంటారు, అక్కడ గ్రౌండ్ నందున్నాము. 40 సంవత్సరాల్లో ఈ గుంట ఇక్కడంతా ఒక రాళ్ళు, చెట్లు, పాములు, ముళ్ళ పొదలు, అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా ఉంది. నారాయణ సార్ గారికి ఆయన దృష్టికి ఒకసారి తీసుకెళ్ళగానే, సార్ ఒక్కసారి చూడండి, తాగుబోతోళ్ళు అక్కడ తాగుతున్నారు, అక్కడే అన్ని జరుగుతున్నాయి, మీరు ఒక మంచి గ్రౌండ్ అవుతుంది, మీరు ఒక్కసారి విజిట్ చేయండి అంటే ఆయన ఒక్కసారి విజిట్ చేసి చెయ్యగానే దీనికి సకల సౌకర్యాలు కల్పించారు. ఈ గ్రౌండ్ అంతా అసలు ఒక లెవెల్ చేయండి, ఫస్ట్ 0 to 0 చేసి ఏమేమి కావాలని చెప్పని అన్ని కానీ గ్రౌండ్ చేశారు. వాలీబాల్ కోర్టు, షటిల్ కోర్టు, టెన్నిస్ కోర్టు, క్రికెట్ కోర్టు, ఫుట్బాల్ కోర్టు, వాకింగ్ ట్రాక్, ఈ విధంగా ఇవన్నీ కనిపించేదానికి ఆయన వెంటనే అమలు పరచడం జరిగింది. అవన్నీ కూడా చేస్తూ మొట్టమొదటిసారిగా ఒక మహిళకి ఇలా ఇవ్వటం అనేది ఎప్పుడు కూడా ఎవరు ప్రభుత్వంలో ఉన్నా కూడా ఏ ఎమ్మెల్యే కూడా చేసి ఎరగరు. అవాకులు చవాకులు తేలే వాళ్ళు కొంతమందికి నేను బుద్ధి చెప్పాలనుకుంటున్నాను. బుద్ధి మాటలు చెప్తాను, బుద్ధి వస్తుంది. అయినా కానీ దున్నపోత మీద వాన పడ్డట్టే మీకు ఏమి మార్పు రాదు. గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎక్కడ కూడా అన్ని పగలగొట్టి కూలదోచి అప్పుల పాలు చేసి కనీసం కట్టిన టిక్కోలు ఇవ్వకుండా చాలా చేశారు. కానీ ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అప్పుడు ఏమైతే వాగ్దానాలు చేశారు అన్ని కూడా నెరవేరుస్తున్నారు. దానిలో ముఖ్యమైన వ్యక్తి పొంగూరు నారాయణ గారిగా చెప్పొచ్చు. ఆయన ఒక్కసారి ఎమ్మెల్యేగా ప్రజల్లోకి వెళ్లి ప్రజల తరపున గెలిచి నెల్లూరుకు మంచి చేయాలని ఆయన దృఢ సంకల్పం. ఆ విధంగా చేస్తే స్కూల్స్ ఎన్నున్నాయో స్కూల్స్ లో గ్రౌండ్స్ అన్ని ఏర్పరుస్తూ, క్లాస్ రూమ్లు ఏర్పరుస్తూ, పిల్లలకి బెంచీలు ఆటలాడుకునేదానికి అన్ని సమకూరుస్తూ, అలాగే పార్కులు ఇప్పుడు ఎన్ని పార్కులు ఉన్నాయో ఆ గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు పార్కులను తీర్చిదిద్దారో పొంగూరు నారాయణ గారు. అవన్నీ కూడా నిర్వీర్యం చేయడం జరిగింది. మరలా వాటిని పునరుద్ధరణ చేస్తున్నారు. అలాగే రంగనాయకులపేట నుంచి ఒడ్డేపాలెం రోడ్డు దాకా ఒక ట్యాంక్ బాండ్ లాగా ఏర్పరుస్తూ బ్రహ్మాండంగా నెల్లూరు చరిత్రలో నిలిచిపోయే విధంగా చేస్తున్నారు. అదే విధంగా ఎక్కడ విజిట్స్కి వెళ్ళినా ఎవరు కూడా ఏది అడిగినా కూడా వెంటనే దాన్ని కోఆర్డినేటర్స్ పెట్టి, నేను వచ్చినా రాకపోయినా మీరు విజయవాడకైనా వచ్చి వాళ్ళ ప్రాబ్లమ్స్ నాకు చెప్పాలి, వెంటనే నేను ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తానని ఆయనకు సంబంధించినంత వరకు పర్సనలీ ఆయన నెరవేరుస్తూ, అధికారులకు సంబంధించిన అధికారులకు చెప్తూ ఆయన ఈ విధంగా అభివృద్ధి ముఖ్యంగా ధ్యేయంగా ముందుకు దూసుకుపోతున్నాడు. ఇక్కడ వాగుతా ఉంటారు, పనులు చేత కాదు, వాగేదే ఒకటే ఉంటుంది అనమాట. గతంలో అభివృద్ధి నోరు ఫుల్. అలా కాకుండా ఎవరు ఏం మాట్లాడినా కూడా ఆయన ఎక్కడ రెస్పాండ్ కాకుండా, వాళ్ళకి సమాధానం ఇవ్వకుండా, కక్ష సాధింపు చర్యలు చేయకుండా, అందరికీ తెలుసు నారాయణ గారి కుటుంబాన్ని, నారాయణ గారి మీద కేసులు, నారాయణ గారి భార్య మీద కేసులు, నారాయణ గారి పిల్లల మీద కేసులు, నారాయణ గారి అల్లుళ్ళ మీద కేసులు, ఆ విధంగా కేసులు పెడితే అధికారంలోకి వచ్చాక ఏ ఒక్కటి కూడా వాళ్ళ మీద దుర్మార్గమైన పని చేయకుండా, కక్ష సాధింపు చర్య చేయకుండా, ఏదైతే ఆయన నినాదం ఉందో నారాయణ అంటే అభివృద్ధి, అభివృద్ధి అంటే నారాయణ అనే నినాదంతో ముందు కొనసాగుతున్నాడు. త్వరలో
అండర్ డ్రైనేజ్ కూడా పూర్తి చేస్తారు. అలాగే మంచినీళ్లు కూడా అది కూడా నెరవేరుస్తారు. పేదలకు చిట్కా ఇళ్ళు పూర్తిగా ఇచ్చి వాళ్ళ కళ కూడా పేదల కళ నెరవేరుస్తారు. ముఖ్యంగా మహిళలకి పొదుపులో ఉండే వాళ్ళకైతే వాళ్ళకి ఎవరికి ఏ విధంగా సంబంధించిందో దాన్ని నెరవేరుస్తూ తృప్తి అని దాని తరపున అక్కడక్కడ హోటల్స్ లాగా పెట్టిస్తూ, అలాగే ఎవరైనా కూడా పాసు పనులకు కానీ వంట పనులకు కానీ పోయే వాళ్ళైనా పనులు చేసుకొని ఒక పిండి వంటకాలు కానీ ఒక చేతి పనులు కానీ అన్ని ఒక చోట వేసి ఒక మహిళల వ్యాపారం అభివృద్ధి చెందేదానికి వెంకటేశ్వరంలో ఒక పెద్ద షాపులు క్రియేట్ చేస్తూ మరలా అదే విధంగా బొంకులు గాని ఉపాధి కల్పిస్తూ ఎవరికి కూడా అన్యాయం చేయకుండా ఎట్లా ముందుకు తీసుకుపోవాలనే తలంపుతో మహిళలు పెద్దపీట వేస్తున్న నారాయణ గారికి నేను మీడియా ముఖంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు బండి ప్రసాద్, 49వ డివిజన్ ప్రెసిడెంట్. ఈరోజు నారాయణ గారు మోడల్ స్కూల్కి వచ్చి ఈ యొక్క పార్కుని ఏ విధంగా ఉంది గ్రౌండ్ని బాగా పర్యవేక్షించిపోయాడు. ఇంతకుముందు ఇది గత ప్రభుత్వంలో ఒక డంపింగ్ యార్డ్ లాగుంటే చుట్టుపక్కల ఉండే ప్రజలు నైట్ అయితే భయభ్రాంతులుగా గురి అవుతూ భయానక వాతావరణం బతుకుతూ ఉన్నారు. కానీ నైట్ అయితే ఎవరో వచ్చి బంగాకోళ్ళు వచ్చి తాగటము, ఈ కుక్కలు రావటము, అసాంఘిక కార్యక్రమాలు జరుగుతూ ఉంటే నారాయణ సార్ గారు చెప్తే ఈరోజు నారాయణ సారు ఈ గ్రౌండ్ ని ఒక మంచి వాతావరణంలో అందరూ కూడా వాకింగ్ చేసుకొని ఆరోగ్యాన్ని పెంపొందించుకునేటట్టుగా నారాయణ సార్ గారు ఈ గ్రౌండ్ కి 1 కోటి రూపాయల పైన ఖర్చు పెట్టి వాకింగ్ ట్రాక్ కావచ్చు, చుట్టూ ప్రహరీ గోడ ఇవన్నీ కూడా వచ్చి మంచి ఆహ్లాదకర వాతావరణంలో స్కూల్ పిల్లలు కావచ్చు, ఇక్కడ ఉండే ప్రతి ఒక్కరు కూడా వాకింగ్ చేసుకొని ఆరోగ్యాన్ని పెంపొందించుకోండి. ఆరోగ్యమే మహాభాగ్యం, ప్రతి ఒక్కరికి ఆరోగ్యం కావాలనే నినాదంతో నారాయణ సారు ఇంత గ్రౌండ్ ని ఇంత ఖర్చు పెట్టి డబ్బులు లేకపోయినా చంద్రబాబు నాయుడు గారితో కొట్లాటి ఈరోజు తెచ్చి మనకు ఈ యొక్క గ్రౌండ్ ని ఎక్సలెంట్ గా చేస్తా ఉన్నారు. ప్రతి ఒక్కరు ఇక్కడ ఉండే వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు ఉదయం కానీ సాయంత్రం కానీ మొత్తం లైటింగ్ కానీ అంత బ్రహ్మాండంగా ఇలాగా ఎవరు చేయలేరు. నారాయణ సార్ కళ ఏంటంటే నెల్లూరుని ఒక మోడల్ సిటీగా చేయాలనేది, ఇండియాలోనే నెంబర్ 1 సిటీగా చేయాలని ప్రతి ఒక్క పార్క్ని కూడా ఇంతకుముందు గవర్నమెంట్ అన్నిటినీ సర్వనాశనం చేసిన నారాయణ సార్ ప్రతి ఒక్కదాన్ని కూడా తీసుకొని మంచి ఈ పార్కులకు ఇప్పుడు నైట్ 9 అయినా కూడా నారాయణ సార్ ఇప్పుడు ఇంకా తిరుగుతూనే ఉన్నాడు. ఇలాంటి మన సార్ రావడం మనకు ఒక గర్వకారణము. ప్రతి ఒక్క ఈ నెల్లూరు ప్రజలు కూడా నారాయణ సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయాలని కోరుకుంటూ సెలవు.